ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ డే 1 అయితే ముగిసింది. ఈ డే 1 ఏమేం జరిగిందని కొంచెం ఫాస్ట్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మ్యాచ్ చూడలే గాని హైలైట్స్ చూసినా అప్పుడప్పుడు క్రిక్ ఇన్ఫోని కూడా ఫాలో అయినా. సో, దాన్ని బట్టి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టాస్ అయితే సౌత్ ఆఫ్రికా గెలిచింది. బ్యాట్ ఫస్ట్. వాళ్ళకు రవడా లేడు. ఇంజ్యూరీ కారణంగా మిస్ అయ్యిండు. ఇండియన్ సైడ్ చూసుకుంటే అయితే సాయి సుదర్శన్ ఉంటాడనుకుంటే సాయి సుదర్శన్ లేడు. అక్షర్ పటేల్ ఉండు. ఆహ్, ఇక 4 స్పిన్నర్స్‌తోని ఎళ్ళింది ఇండియా. ఇక మీకు మ్యాచ్ స్టార్ట్ అయింది. సౌత్ ఆఫ్రికా మంచి స్టార్ట్ వచ్చింది. 57 రన్స్ ఫస్ట్ ఇన్నోవర్స్‌లోనే. ఇక ఆ తర్వాత ఆహ్, ఇగ 11థ్ ఓవర్‌లో రికిల్టన్ ఔట్ అయిండు బుమ్రా బౌలింగ్‌లో. మంచి బాల్ అది. లైట్‌గా ఔట్ స్వింగ్ మంచి బాల్. ఎనఫ్ స్వింగ్ ఉంది బాల్‌లో. హాఫ్ స్టంప్ హిట్ జేయడానికి. సో, రికిల్టన్ ఔట్ అయిండు. ఇక తర్వాత బుమ్రా నెక్స్ట్ ఓవర్‌లోనే మ్యాక్రమ్ గూడా ఔట్ అయిండు. లీవ్ చేద్దాం అనుకున్న బాల్ ఎక్స్‌ట్రా బౌన్స్ అయింది. బ్యాట్ టిక్కేజ్ తీసుకొని మంచి క్యాచ్ రిషబ్ పంత్ నుంచి. ఇక ఆ తర్వాత టెంబో బామ్మ గూడా ఔట్ అయిండు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో. లెగ్ స్లిప్‌లో క్యాచ్. సో, ఫస్ట్ సెషన్ అయిపోయేసరికి 3 వికెట్స్ పడ్డాయి. వాళ్ళు 105 ఏసిల్లు. ఇక నెక్స్ట్ సెషన్ మొత్తం ఆల్‌మోస్ట్ ఇండియాదే. 5 వికెట్స్ పడ్డాయి. ఇక మీకు థర్డ్ సెషన్‌లో గూడా టక్కున ఆల్ ఔట్ జేసిల్లు. లాస్ట్ 2 వికెట్స్ ఉంటే బుమ్రా తీసిండు. లాస్ట్ 2 వికెట్స్ కూడా. లాస్ట్ 2 వికెట్స్ బుమ్రానే తీసిండనుకుంటా. 5 వికెట్ ఆల్ గూడా. ఇక ఇండియా బ్యాటింగ్ వచ్చేసరికైతే మంచి బౌలింగ్ జేసిర్రని జెప్పాలా. టైట్ లైన్స్ ఏసిల్లు. పిచ్ గూడా అంత ఈజీ లేదు. మీకు బాల్ అన్‌ఈవెన్ బౌన్స్ ఉంది. పిచ్‌లో మీకు అంతే ఈజీ అయితే లేదు. రేపు గూడా అంత ఈజీ ఉండదు బ్యాటింగ్‌కు. మీకు జైస్వాల్ ఔట్ అయిండు. ఇక మీకు వన్ డౌన్‌లో వాషింగ్టన్ సుందర్ వచ్చిండు. ఓకే. వీళ్ళిద్దరు ఉన్నారు. కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్. రేపు చూడాలి మరి రేపు ఎట్లుంటదో. రన్స్ అయితే అంత ఈజీగా రావు. ప్రస్తుతం ఇండియా స్కోర్ 37 ఉంది. 37 ఇంకా ఇంకొక 150, 180, 200 జేస్తే బావుంటది. అట్‌లీస్ట్ లీడ్ కనీసం 100 అన్నా ఉండాల. ఫోర్త్ ఇన్నింగ్స్‌లో మీకు ప్రెషర్ లేకుండా ఉంటది. చూద్దాం మరి ఏం జరుగుతదో. ఆహ్, రేపైతే డే మొత్తం డే డే మొత్తం బ్యాటింగ్ జేయాలి ఇండియా. అట్లయితే ఇండియాకు అడ్వాంటేజ్. ఆహ్, చూద్దాం మరి రేపేం జరుగుతదో. ఈ షార్ట్ జేస్తున్నా. షార్ట్ కాబట్టి 3 మినిట్స్‌లో కంప్లీట్ జేయాలి. అందుకే ఫాస్ట్‌గా మాట్లాడుతున్నా. మ్యాచ్ జూడలే. క్రిక్ ఇన్ఫోలో ఫాలో అయినా. సో, అందుకే అంత కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నా. చూద్దాం రేపు ఏం జరుగుతదో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.